మనందరికీ ప్రసాదాలంటే బగ్గంటే బగ్గిష్టమే. గండ్లకల్ల మా అమ్మ లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు పాల పరమాన్నం అని చేస్తది. ఒక్క సుక్క కూడా నీళ్ళు పోయకుండా చేస్తదన్నట్టు ఎంత కమ్మగుంటదో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. ఎట్లా చేయాలో చూపిస్తదంట పాండ్రి. ముందుగలతో ఒక అర్ధ లీటర్‌ని చిక్కటి పాలు తీసుకొని మరగనీకి పక్కన పెట్టుకోరి. ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా మరుగుతున్న పాలల్లో ఎయండ్రి. బాస్మతి రైస్ కూడా ఎయొచ్చు. ఇక అన్నం సన్న చెక్క మీద పెట్టేసి అందులో వదిలేయండ్రి. ఇక మనం కాజు పలుకులు, బాదం పలుకులు, కిస్మిస్‌లు మీకేం కావాలంటే అవి మంచిగా నెయ్యిలో గోల్చుకొని పక్కన పెట్టుకోర్రి. ఇక అన్నం మంచిగా ఉడికినంకనే చక్కెరేసుకోవాలన్నట్టు చక్కెరేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతది. మనమైతే ఇగో ఇట్లా ఇత్తడి గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఎందుకంటే పూజ అంటేనే ఇత్తడి, అట్లా వెండి అట్లా వాడుకుంటేనే మంచిగుంటది కదా! ఇత్తడి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తది, వెయిట్ లాస్ అవ్వడానికి గాను పనిచేస్తది. ఇగో ఈ డిష్ ఒకటి, ఆ గిన్నె ఒకటి వేదాంశ్ క్రాఫ్ట్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఆర్డర్ పెట్టినట్టు చాలా మంచిగున్నాయి. అసలు ఎంత బందోబస్తున్నాయో. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న, ఏడ పెట్టుకున్న చాలా లుక్ ఉంటదన్నట్టు. మీకు కూడా కావాలంటే ఆ పేజ్‌ని ఒక్కసారి పోయి చూడండి. పాల పరమాన్నం అయితే గీసారి ప్రసాదం ఇట్లా చేసుకున్నప్పుడు ట్రై చేయండి. ఒక్క సుక్క కూడా నీళ్ళు పోయొద్దన్నట్టు. ఇంతకు మీకు నచ్చిందా?